ఎక్కడైతే చిన్న సంఘం ఉందో దాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఆ సంఘానికి ఏదైనా మేలు చేయాలి, ఆ స్త్రీలకు ఏదైనా మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన మన కాసిమయ్య గారికి మరి తెలుసు. కాబట్టి ఎక్కువగా మా సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కడైనా తక్కువ సంఘం ఉంటే అక్కడ ఆయన ప్రేమిస్తారు. తర్వాత మరి ప్రతి సంవత్సరం కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మన దగ్గరికి 2-3 సార్లు వస్తూ ఉంటారు. అలాగే వారితో పాటు మరి సహోదరులు మరి వారితో పాటు అబ్దుల్లా గారు కూడా మనం అంటే ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. మన కోసం మరి వారు ఎంతో ప్రయాసపడి వారి యొక్క వ్యాపారాన్ని కూడా మానుకొని ఈ రోజున మన కోసం వచ్చారు. దరిదాపుగా పోయిన సంవత్సరం నుండి కాశంగా నేను అడుగుతూ ఉన్నాను, అయ్యా ఒకసారి రావాలి, మీరు వాక్యం చెప్పాలంటే అయ్యగారికి ఆదివారం అంటే ఆయనకి కొరత లేకుండా వచ్చేస్తారులే, కానీ శనివారం కాబట్టి కొంచెం వ్యాపారం ఎక్కువ ఉంటుంది, బేరం ఎక్కువ ఉంటుంది. అయినా సరే వారి ఉన్నతమైనటువంటి ఆ సమయాన్ని హెచ్చించి మరి మనల్ని ప్రేమించి మన సంఘాన్ని మన కొరకు వచ్చినటువంటి మరి కాసిమయ్య గారు, అలాగే అబ్దుల్లా గారు కూడా ఆయన మరి వ్యాపారం చేస్తారు, బట్టలు వ్యాపారం చేస్తారు. మన ఊరు రావటాలే, మన సంఘం వాళ్ళు అప్పు తీసుకుంటారని ఏమో రావటం లేదు. రావాలి, వస్తే పండుగల సమయంలో పసకా పండుగ ఉంది, ఆ సమయంలో వస్తే మనవాళ్ళు కూడా బట్టలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక వారు కూడా తన వ్యాపారాన్ని ఈ రోజున మరి తన అమూల్యమైన సమయాన్ని కూడా వారు కూడా మరి తగ్గించుకొని మన కోసం సమయాన్ని హెచ్చించి మన ప్రేమ వారి ప్రేమ మన పైన చూపి ఆ దేవుని కృప, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని కృప మనందరికీ ఉండులాగన మరి చక్కటి వాక్యాలు వారి యొక్క కాసిం గారు అందించబోతుండగా మనం అందరం కలిసి ఆ చక్కటి వాక్యాలు మనం విందాం. దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉందాం. మరి మన కొరకు ప్రత్యేకించి వచ్చినటువంటి మరి అబ్దుల్లా గారికి అలాగే కాసిం అయ్య గారికి ఒకసారి దేవుని నామంలో ఒకసారి వందనాలు చెప్పండి. వందనాలండి. అలాగే మనం అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటారు, మనందరం జాగ్రత్తగా విందాం. సమాజంలో అనైక్యత ఉంది, మొత్తం ఐక్యత లేదు. మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆచార వ్యవహారాలు వేరు, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. కానీ దైవం విషయంలో అందరూ ఒక్కడినే ఆరాధించాలి. అవునా కదా? అవునా కదా? అలా ఆరాధించితే లాభం ఏంటి? అలా ఐక్యంగా ఉంటే లాభం ఏంటి? తెలుసుకోవాలా వద్దా? మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. అర్థమవుతుందా? ఎవరైతే అనైక్యతకి పాల్పడతారో, అనైక్యత అంటే ఏంటంటే నీది వేరు నాది వేరు అని జనాల మధ్య విభేదాలు రేపుతారో, కల్లోలం రేపుతారో వారిని దైవం శపించాడు. తెలుసా ఈ విషయం మీకు? తెలుసా? ఇప్పుడు నా మాట అర్థమైందా మీకు? వాళ్ళతోని మనం ఎంతవరకు అనుబంధం ఉండాలో, ఎంతవరకు స్నేహబంధం ఉండాలో అలా ఉన్నప్పుడు వాళ్ళకి సందేశం మన ద్వారా వెళ్ళేటటువంటి అవకాశం ఉందా లేదా? సువార్త ప్రకటించాలా వద్దా? సువార్త అంటే ఏంటి? మంచి వార్త అంటే ఏంటి? ఆన్సర్ ఇస్తే నేను అది వన్ వే ట్రాఫిక్ కాదు. మీరు ఆన్సర్ ఇస్తుంటేనే నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను ముందుకి, లేదంటే ఆపేద్దాం. చెప్పండి. ముఖ్యంగా మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే దైవం ఏం చెప్తున్నాడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఏం చెప్తున్నాడు తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. సర్వశక్తిమంతుడైన యెహోవా అరబీలో చెప్తే అల్లా తఆలా ఆదాం గారి కాడ నుంచి, చెప్పండి ఒకసారి, ఆదాం గారు ఉన్నారు కదా, ఆదాం గారి కాడ నుంచి ఇజ్రాయిలీల్లో చివరి ప్రవక్త యేసుక్రీస్తు వారి వరకు కూడా ఏ సందేశం పంపించాడమ్మా? వాళ్ళందరితోనే ఏ సందేశం పంపించాడు? వెరీ గుడ్. మీరా ఇటు నుంచి ఏమన్నా ఆన్సర్ వచ్చిందేమో అనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఏ సందేశం పంపించాడు? దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే స్తోత్రానికి ఆరాధనకి అర్హుడు. అవునా కదా? ఈ విషయం ఎవరైతే గట్టిగా నమ్ముతారో వారు దైవానికి దగ్గరగా ఉన్నట్టు.
దైవానికి దగ్గరగా ఉంటే ఒకళ్ళు భయపడతారు, మన దగ్గరికి రావాలంటే భయపడతారు. ఎవరు వాళ్ళు? వెరీ గుడ్. సాతాను భయపడతాడు, సాతాను దూరంగా జరుగుతాడు. సాతాను దూరంగా జరగాలి అంటే మనం ఎవరి దగ్గరికి జరగాలి? దేవుడి దగ్గరికి జరగాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడితో సహవాసం చేయాలి. అర్థమవుతుందా? ఆయన మనల్ని సహవాసం చేస్తాడా చేయడా అనేది మన యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, మన భయభక్తులను బట్టి, మన మాట తీరును బట్టి, మన చూపును బట్టి. అర్థమవుతుందా? మన ఇంట్లో మన కుటుంబం భార్యాభర్తల బంధాన్ని బట్టి, భార్య భర్తతో ఎలా ఉంటుంది, భర్త భార్యతో ఎలా ఉంటున్నాడు, పిల్లలతో ఎలా ఉంటున్నాడు, ఇరుగు పొరుగుతో ఎలా ఉంటున్నాడు, ఈ అన్ని వ్యవహారాలు లెక్కలోకి తీసుకోబడతాయి. అప్పుడు నీకు దేవుడు దగ్గర అవుతాడు, అప్పుడు దేవుడు సహవాసం చేస్తాడు. తెలుసా ఈ విషయం? తెలుసా? మరి మా ప్రార్థన అంగీకరించబట్టలేదు, మా ప్రార్థన ఎందుకు అంగీకరించబట్టలేదు అని మనం బాధపడుతూ ఉంటే లోపం ఎక్కడున్నట్టు లాస్ట్ టైం చెప్పాను నేను. లోపం ఎక్కడున్నట్టు? మనలో ఉన్నట్టు. అర్థమైందా విషయం? మరి ఏంటి ఆ లోపం? సమస్య ఒకటి ఉంది అంటే, నేను పోయినసారి వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు. మన సంఘం ఇంకా పెరగాల తగ్గాల? సత్యం ఎక్కడుందా, వేరెక్కడుందా? ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ ప్రార్థన అంగీకరించబడిద్ది. అది కూడా మన అదృష్టం కొద్దీ. నిజంగా ఎలాంటి ప్రార్థనా మందిరం ఉండటం మన అదృష్టం. తెలుసా? గోధుమల మధ్య గురుగులు విత్తువాడు సాతాను, అపవాది. అవునా కదా? అన్నీ ఎడు చూసినా కానీ గోధుమలు ఉన్నాయా, గురుగులు ఉన్నాయా? గురుగులే కానొస్తున్నాయి ఎక్కువ. గోధుమలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. కానీ చిన్న చిన్న లోపాలు ఏవో ఉన్నాయి, వాటిని సరి చేసుకోండి. దేవుడు అంటున్నాడు, మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను. ఎంతమంది రోజు కానీ వారానికి కానీ లేదా వారంలో ఒక 3 సార్లు కానీ సువార్త ప్రకటిస్తున్నారమ్మా? వెళ్ళి మీరు ఈ సంఘమే సరి అయింది, యెహోవాయే దేవుడు, ఏ కాలం ఉందాయన ఆయనే దేవుడు, ఆయన మారని దేవుడు. ఇవన్నీ బైబిల్ వాక్యాలు లేవా? మారని దేవుడు, స్తోత్రాలకి అర్హుడైన దేవుడు అని. ఆయన్ని నమ్ముకుంటే బాధలు పోతాయి, ఆయన నమ్ముకుంటే కష్టాలు దూరం అయితే, ఆయన నమ్ముకుంటే వచ్చే ఆపద తొలగిస్తాడు అని ఎంతమంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు? ఎంతమంది సువార్త బయట ప్రకటిస్తున్నారు చెప్పండి? ఇదే యేసుక్రీస్తు వారు మనకి బోధించింది. ఆయన కష్టం వచ్చినప్పుడల్లా దేవా అని, దేవాతి దేవా అని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆపదలన్నీ ఆయన అధిగమించాడు అని ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది ప్రచారం చేస్తున్నారు చెప్పండి? మీకు ఇంకొక శుభవార్త చెప్తాను. వచ్చే నెల రంజాన్ స్టార్ట్ అవుతుంది. రంజాన్లో ఒక ఇఫ్తార్ మంచిగా అందరం భోజనాలు చేద్దాం. మనం ఐక్యతగా ఉండాలి అందరం. అవునా కదా? అనేక సార్లు మీ దగ్గరికి ఇంకొక శుభవార్త ఏంటంటే, మీ అందరికి కూడా ప్రతి సంవత్సరం మరి శారీస్ అందిస్తున్నాము. ఈ రంజాన్లో అది అందించే అనుగ్రహాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. అయ్యగారు చెప్పారనమాట, రంజాన్లో ఏర్పాటు చేసుకున్నామండి, అలాగే దగ్గరకు వచ్చింది కదా అని అంటే సరే అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏ విషయం మనం క్లారిటీగా ఉండాలి? ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి? వారానికి 3 రోజులైనా, రోజుకు ఒక్కసారైనా, లేదా వారానికి 3 సార్లైనా. ఇక్కడే సత్యం ఉంది, ఇక్కడే ప్రార్థనలు అంగీకరించి. మీరు నమ్ముతున్నారా? ముందు మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి ఒకసారి. అందరూ నమ్ముతున్నారు. మరి నమ్మింది చేయాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? దేవుడు అక్కడే. కానీ ముగ్గురు అని ఒకటే సంఘం ఉందంటే లేదు. మళ్ళీ త్రిత్వం ఎన్ని రకాలు ఉంది? మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తల్లి. త్రిత్వంలో మళ్ళీ 3 రకాల త్రిత్వాలు, పెద్ద పెద్ద వర్గాలు ఉన్నాయి. ఈ వీళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిచి ఏ త్రిత్వం కరెక్టు అని అడిగితే అందరం అదే కరెక్ట్ అంటారు. అవునా కదా? వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారా? మనం కన్ఫ్యూజ్లో ఉన్నామా? వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంది. ఇక్కడ 3 వర్గాలు అయిపోయారు, వాళ్ళలోనే క్లారిటీ లేదు. కాబట్టి క్లారిటీ ఎక్కడుందో అక్కడ ఉంటే అదే సత్యం. అప్పుడు మీ దేవుడు మీతోనే ఉంటాడు. అర్థమవుతుందా? ఇలా సువార్త ప్రకటించడం వల్ల లాభం ఏంటి? మీరు నమ్మారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? నమ్మింది ప్రచారం చేయాలి. మనస్య వాచకర్మ. ఎంత నమ్మాలి అంటే మీ ప్రతి అడుగు దేవుడే వేపిస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రతి క్షణము ఆయనదే, ప్రతి అడుగు ఆయనదే. ఆయనకి ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అని అంటే, అప్పుడు జరిగాయి కానీ మా జీవితంలో కూడా జరుగుతాయా అని మీరు ఆలోచనలో పడ్డారంటే మీలో విశ్వాస లోపం
ఉన్నట్టే. ఇప్పుడు ఒకసారి నోవా గారి కాలం చూద్దాం. ఇదంతా ఖురాన్లో కూడా ఉందమ్మా, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. నేను రెండు సమాంతర విషయాలు చెప్తున్నాను. ముస్లింలకి క్రైస్తవులకి సమాంతర విషయాలు. అందులో మన యెహోవా సంఘం అనేది ఇంకా ముస్లింలకి దేవుడికి దగ్గరగా ఉన్నాం. దేవుని స్తోత్రం. నిజంగా చాలా సంతోషం అయింది అనమాట ఈ విషయాన్ని మేము ప్రస్తావించాలంటే. సమాంతర విషయాలు ఏంటంటే, ఇక్కడ దేవుడు ఒక్కడని మీరు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం. అర్థమవుతుందా? ఎక్కడికి పోయినా యెహోవాయే దేవుడి. మందిరాలు ఎక్కడన్నా, మన నెవలకుంజర్లోనే కాదు, ఎక్కడున్నా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా ఆయన పిలిచి అడిగితే ఇది ఏ మందిరం అంటే యెహోవా ప్రార్థనా మందిరం. అవునా కదా? పేరేంటండి ఇది? ప్రార్థనా మందిరం పేరు అంతే కదా, యెహోవా ప్రార్థనా మందిరం. బయటికి వెళ్ళి ఎవరన్నా ఇప్పుడు ఇలాంటి ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నా, ఇండియాలోనే కాదు ఇండియా దాటున్నా కానీ వాళ్ళని మనం ఎవరిని ఆరాధించారు మీరంటే ఏమంటారు? 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 యెహోవాని ఆరాధించమంటారు. ఒకటే పేరు వస్తుంది. ఇక్కడ కాకుండా మీరు వేరే ఏ సంఘాల దగ్గరికి, ఏ ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళినా ఎవరిని ఆరాధించారంటే 3 పేర్లు వస్తాయి. యేసువారిని ఆరాధించమంటారు. వాళ్ళతోనే ఆయనే కష్టం వచ్చినప్పుడు 2 చేతులు ఎత్తి దేవా అని ప్రార్థన చేశాడు కదా. ఆయన శిష్యులు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్లో ఉండొద్దు. ఎవరైనా అడిగితే క్లియర్గా చెప్పండి. మన దగ్గర ఇప్పుడున్న క్రైస్తవ పాస్టర్ల దగ్గర ఎక్కువ జ్ఞానం ఉందా, ఎక్కువ విశ్వాసం ఉందా? ఆనాటి అపోస్తులైనటువంటి ఈశ్వర శిష్యులు అపోస్తులు ఉన్నారు కదా, వారి దగ్గర ఎక్కువ విశ్వాసం, ఎక్కువ ఇది ఉందా చెప్పండి? ఆచరణ, జ్ఞానం. ఒక్క మాటకి సమాధానం చెప్పట్లేదు మీరు. చెప్పాలి సంతోషంగా. అటు నుంచి ప్రశ్న, ఇటు నుంచి అట్లా వస్తేనే అది సరైనటువంటి సందేశం. ఏం అడగొద్దు మాకు, మీరు చెప్పేది చెప్పండి, మేమేనే తింటాము, అయిపోయిద్ది, ప్రార్థన చేసుకుందాం, వెళ్ళిపోదామంటారా? అలా కాదు. అది సఫలం కాదు, అది ఫలితం కాదు. అది మనకి అసలే సెట్ అవ్వదు. అర్థమవుతుందా? మనకు అసలే సెట్ అవ్వదు. దేవుడు ఒక్కడనేటటువంటి వాళ్ళకి అసలే సెట్ అవ్వదు. పరిశీలించాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుడి. ప్రతి మాట పరిశీలించాలి. అవునా కదా? చెప్పండి ఒకసారి. వేరే ప్రార్థన మందిర కాడికి వెళ్ళినాం, ఒకళ్ళు ఏమంటారు? యేసువారిని ఆరాధించమంటారు. ఆయనే కష్టం వస్తే దేవా అని ఆయన్ని ఆరాధించమని చెప్పాడు. ఆయన కూడా ఆరాధించాడు. ఆరాధించాడా లేదా? మన యేసుక్రీస్తు వారు ఆరాధించాడు. ఇంకా ఇంకొక సంఘం కాడికి వెళ్ళాం. ఇంకొక క్లియర్గా చెప్పాలంటే ఆయనే స్వయంగా తన శిష్యులకి చెప్పాడు, మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూసు మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి, మీ తండ్రి మీకు రహస్యముగా ప్రతిఫలమిచ్చును. చెప్పాడా లేదా? దేవునికి స్తోత్రం. మరి ఆయనే ప్రార్థన చేయమన్నప్పుడు, ఆయనే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన వాడు దాసుడైతాడా, దేవుడైతాడా? క్లారిటీగా కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పడం వల్ల లాభం ఏంటో తెలుసా? విశ్వాసం పెరిగిద్ది, దేవుడికి మీరు దగ్గరవుతారు, మీ ప్రార్థనలు అంగీకరించబడతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలా కాదు, ఇలా కూర్చొని ఇలానే ఉంటాను, ఇలానే ఉంటానంటే మీ ప్రార్థన దేవుడి దగ్గరికి పోయి కూడా ఇంకా పూర్తిగా అందుకునే అంత అవలేదేమో. అర్థమవుతుందా? కాబట్టి గట్టిగా హుషారుగా చూసుకొని, నేను ఎలా ఉన్నాను, ఖమ్మం నుంచి జర్నీ చేసి వచ్చాను నేను. అవునా కదా? మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికే వచ్చారు? టిఫిన్ చేశారా అందరూ? భోజనమా టిఫినా చేశారా? ఆవిలింతలు వస్తున్నాయి, టిఫిన్ ఎక్కువైనట్టుంది. భోజనమేనా టిఫినా? ఆదిమ అపోస్తులకు కూడా అదే చెప్పాడు ఆయన. ఇంకా ఏం చెప్పాడు? నా తండ్రి నాకంటే. ఇవన్నీ బైబిల్లో మాటలే కదా, మనం నమ్మాలి కదా. ఇంకా ఆయనకు కూడా కష్టకాలం వచ్చినప్పుడు దేవా నన్నెందుకు చేయి విడిచితివి, మిక్కిలి రోధిస్తూ నన్నెందుకు చేయి విడిచితివి దేవా దేవా అని అడిగాడా లేదా? మరి ఇప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచి, ఆయన కూడా ఆయన్ని ఆరాధించాడు. ఆరాధించిన వాడు దాసుడైతాడమ్మా, దేవుడైతాడా? ఎంత ఆరాధించినా మళ్ళీ దాసుడు దేవుడైపోతాడనంటే అది సత్యమా? అది సత్యం కాదు. కాబట్టి సత్యం ఎక్కడుంది? ఆయన మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఇదే నేర్పారు మనకి. ప్రార్థన తండ్రికి చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంకో గొప్ప పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న పాస్టర్లు, ఇప్పుడు మనకి త్రిత్వాలు ఉన్నాయి కదా మిగతా సంఘాలు, వాళ్ళు తెలివిగలోళ్ళ, అపోస్తులు తెలివిగలోళ్ళ?
అపోస్తులు తెలియగలరు, దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉందా? ఇప్పుడున్న పాస్టర్లకి ఎక్కువ విశ్వాసం ఉందా? వాళ్ళకే, అపోస్తులకి ఎక్కువ విశ్వాసం ఉంది, అపోస్తులకి ఎక్కువ జ్ఞానం ఉంది. అలాంటి అపోస్తులకి ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించినని ఎప్పుడైనా చెప్పాడా? పోనీ వాళ్ళైనా సరే నువ్వు దేవా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైనా దేవా అని సంబోధించారా? దేవా అని సంబోధించారా అని ప్రార్థన చేశారా? ఇప్పుడు చెప్పండి, మరి అపోస్తుల కంటే వీళ్ళు తెలివిగలవాళ్ళు కానప్పుడు మనం ఎవరిని అనుసరించాలి? ఫస్ట్ యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు ప్రభువారిని. నేనే మార్గం అన్నాడు, నేను చెప్పే ప్రతి మాట సత్యం అన్నాడు. నేనే మార్గం అంటే నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో నా మార్గాన్ని, నేను చూపించిన మార్గాన్ని నడవండి అని అర్థం, అంతేగాని ఆయన దేవుడితో సమానంగా పెట్టడం అనేది అర్థం కాదు. రెండోది, ఆయన శిష్యులు ఆయన్ని ఆరాధించలేదు కాబట్టి అలా ఆయన్ని దేవుడితో సమానంగా, తండ్రితో సమానంగా ఎవరైతే చేసుకుంటున్నారో వారు ఏమైపోయారు? శాపానికి గురయ్యారు. బైబిల్ ప్రకారం, యేసుక్రీస్తు ప్రభువారి ప్రకారం కూడా శాపానికి గురైపోయారు. యెహోవా మీద నుంచి తన మనస్సును మరల్చుకుని వాడు శాపగ్రస్తుడు. ఇవన్నీ ఉన్నాయి, రెఫరెన్స్లు మీకు కావాలంటే నేను బుక్సే ఉన్నాయి, తీసుకొచ్చిస్తాను. ఇక అంతకుముందు ఆయన ఆపదలోంచి ఎవరెవరు బయటపడ్డారు, ఆపదలను ఎవరెవరు అధిగమించారు. ఇప్పుడు మన ప్రార్థనలు, మనకి కష్టాలు ఉన్నాయి, మనకి బాధలు ఉన్నాయి, మనకి అప్పులు ఉన్నాయి, అర్థమవుతుందా? ఇంట్లో సఖ్యత లేదు. వీటన్నింటికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలమ్మా చెప్పండి? ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి రావాలి. దేవుడి దగ్గర నుంచి రావాలి అని అంటే అడిగే విషయం క్లియర్గా ఉండాలా వద్దా? క్లారిటీగా ఉండాలా వద్దా? చెప్తున్నాను. ఇప్పుడు త్రాస్ ఒకటి మీ చేతిలో ఉందనుకుందాం. త్రాస్ అంటే తెలుసు, అర్థమైందా? తరాజ్ అర్థమైందా? తరాజ్ పట్టుకోండి. ఇలాగా ఒకవైపు కాటాలో మీ బాధలు, మీ కోరికలు, మీ అప్పులు, మీ అనారోగ్యాలు, ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇవన్నీ చెప్పండి. కష్టాలు చెప్పండి. కష్టాలు ఇటేపు కాటాలు వేస్తాను అన్నీ. తొందరగా చెప్పాలి. పెళ్ళి కావాలి, యుక్త వయసు వచ్చింది, యవ్వన వయసు, పెళ్ళి కావట్లేదు, మంచి అల్లుడు రావాలి. అత్తగారు కోరుకుంటారు, పిల్ల తండ్రి, తల్లి కోరుకుంటుంది. అర్థమవుతుందా? మంచి అల్లుడు రావాలి, మంచి కోడలు రావాలి, ఇంకా మంచి ఉద్యోగం రావాలి. చెప్పండి. ఇవి కూడా చెప్పకపోతే ఇక్కడికి వచ్చి ఎట్లా? టకటక చెప్పాలి. చదువు బాగా రావాలి. కాటాలు వేస్తాను ఇటేపు. మీ బాధలు, మీ కోరికలు, మీ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇటేపు కాటాలు వేస్తున్నాం. తొందరగా పంటలు బాగా పండాలి. ఇంకా చెప్పాలి తొందరగా. నాకు ఇచ్చిన సమయం అయిపోవచ్చింది, కొద్దిగా తొందరగా చెప్తే ఇది దేవుడి దగ్గర అప్లికేషన్ పెడుతున్నాం మనం. ఇంటర్ పాస్ కావాలి, ఇటు కాటాలు వేసినాం, అయిపోయింది. రైట్, ఓకే. ఇంకా పెద్దక్కయ్య నీ కోరిక ఆరోగ్యంగా ఉండాలి, వేసినాం కాటాలు, రైట్, ఓకే. ఇంకా తాగుబోతుల్ని మంచిగా చేయాలి, తాగుబోతు భర్తల్ని, అంతేనా? తాగుబోతు భర్తలు కొడుకులు కూడా ఉన్నారు దాంట్లో, రైట్, ఓకే. ఇటు కటాలు వేసినావు. ఇంకా లేదు, దేవుడితో అడుగుతున్నాం మనం. చెప్పండి కరెక్ట్. ఇంకెవరియో ఉన్నాయి రావాలి? ఎవరియో వద్దా మీకు? అవి తీరొద్దా? మీరు ప్రార్థనలు అంగీకరించబడొద్దా? చెప్పాలి తొందరగా. ఇటు కాటాలో మొగ్గింది మొత్తం. అబ్బా, చాలా మొగ్గింది. నాకున్న బాధలు ఎవరికీ లేవు. నా బాధలు చెప్తే ఇక అసలు తీరం అన్నమాట. నా బాధలు ఎవరికైనా ఉంటే వాళ్ళు చచ్చిపోతారు. అవునా కాదు? అందరూ అనుకుంటారు ఈ మాట. విచిత్రం ఏంటంటే అందరూ అనుకుంటారు నా బాధలు ఎవరికని చెప్తే తీరవు, నా బాధలు ఎవరికైనా ఉంటే అందరు చచ్చిపోతారు. అసలు నేను ఒక్కదాన్ని కాబట్టి బతుకుతున్నా, నేను ఒక్కని కాబట్టి బతుకుతున్నా. ఒక్కళ్ళు అనుకునేది ఈ విషయం. ఇటు కాటా మొగ్గింది బాగా. ఇప్పుడు కాటా ఇది పైకి లేచింది. ఇటు పైకి లేచింది ఏందో తెలుసా? నీ విశ్వాసం, నీ ఆచరణ, నీ స్తుతి స్తోత్రాలు, దేవుడితో నీ ప్రేమ, దేవుడితో నీ సావాసం ఏమైపోయినాయి? అర్రే, సమస్య గుర్తించిన తర్వాత ప్రాబ్లం గుర్తించితే సొల్యూషన్ ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. ఉండదా? ఇప్పుడు ఈ అన్ని బాధలు ఎక్కువైపోయినాయి. ఈ పైకి లేచింది.
మరి ఈ పైకి లేచిపోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. దేవుడితో సహవాసం చేయాలి, మంచి మార్గాన నడవాలి, అర్థమవుతుందా? ప్రార్థన ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ. ఎంత కష్టాలు ఉంటే, ఎంత బాధలు ఉంటే అంత ప్రార్థనకి దూరం కొరకాలి. అవునా? కాదు, అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీ ప్రార్థన ఆలకించేవాడు ఆయన. అర్థమవుతుందా? మీ బాధలు దూరం చేసేవాడు ఆయన. ఇంటర్ పాస్ చేసేవాడు ఆయన. అంటే రాయకుండా కాదు, రాయాలి. చదవకుండా కాదు, చదవాలి. నీ మీద కొద్ది బాధ్యత ఉంది. అర్థమవుతుందా? నీ మీద కొద్ది బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నువ్వు నిర్వర్తించితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ భర్త నీకు తాగుబోతాడు ఏండొచ్చు, కానీ నువ్వు ఎవరికి చెప్తున్నావు? నువ్వు తాగిరామాకని రోజు ఆయన తిడతా ఉన్నావు. నువ్వు తాగిరామాకని తిట్టడం కాదు, ప్రేమ చూపించాలి. దేవాతి దేవా ఇతన్ని మార్చు. అమ్మా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ప్రేమతోనే జయించగలుగుతాం. అర్థమవుతుందా? ఎవరినైనా ప్రేమతోనే, భర్తనైనా సరే, పిల్లలనైనా సరే, ఎవరినైనా సరే ప్రేమతోనే జయించగలుగుతాం. ఈ యొక్క ఆవేశంతోనో, కోపంతోనో, ఆగ్రహంతోనో అవన్నీ ఒకటే. మనం ఎవరిని జయించలేము. ఇప్పుడు పరిష్కారం దొరికిందా? మీకు ఏం కావాలన్నా అవన్నీ కాటాలో మీరు కాట పట్టుకోండి. ఎప్పుడు కూడా ఊహించుకోండి, కాటాని ఇలా ఊహించుకొని ఇటువైపు వేయండి. అన్నీ మీ బాధలు, మీ కోరికలు అవన్నీ వేయండి. ఇటువైపు ఎందుకు లేచింది ఇది అని ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రార్థన. ఇక్కడికి వస్తున్నారు కానీ నిద్రపోతున్నారా, ఆవిలిస్తున్నారా? ఆవిలించండి, తప్పలేదు. ఆవిలింత వచ్చింది దాగదు, అర్థమవుతుంది. కానీ కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి ఏదో తీసుకొని పోవాలి. ఈ వారానికి సరిపోను పుణ్యాలు తీసుకొని పోవాలి, ఈ వారానికి సరిపోను స్వస్థత తీసుకొని పోవాలి, ఈ వారానికి సరిపోను బాధలను దూరం చేసే ప్రార్థన చేసి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ వారానికి సరిపోను మళ్ళీ ఇక్కడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతో దేవుడికి దగ్గర అవుతాం. అది మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పినటువంటి అద్భుత ప్రార్థన, అద్భుత సందేశం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారితో సహవాసం చేయటం అంటే ఆయన చూపించిన మార్గంతో నడవటం. యేసుక్రీస్తు వారు ఏదైతే చూపించాడో యెహోవాకి ప్రార్థన చేయడని, యెహోవాకి దగ్గర అయితే అదే క్రీస్తు చూపించినటువంటి మార్గం. ఐ లవ్ జీసస్. అర్థమవుతుందా? నేను జీసస్ని విడనాడని నేను చెప్పట్లేదు, ఆయన ద్వారా మనకి ఎంతో అందింది యెహోవా దగ్గర నుంచి. కాబట్టి జీసస్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, జీసస్ని అనుసరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఈ విషయం క్లారిటీగా అర్థమైందా? అర్థమైనప్పుడు మీ ఈ కాట ఏమవుతుంది? ఇప్పుడు అటు పైకి లేచింది, మీ విశ్వాసం తగ్గింది, అన్నీ తగ్గినాయి, ఇది పైకి లేచిందంటే అవి తగ్గినాయి. ఇప్పుడు ఈ పెంచారు, ఏమవుతుంది చెప్పండి ఒకసారి? ఏమవుతుంది? కిందకి దిగిందంటే ఇదేమవుతుంది? పైకి లేసిద్ది. సూత్రం అంటారు, ఇది సూత్రం అంటారు. దేవుడు మనల్ని చేయి వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఎప్పటి వరకు వదిలిపెట్టడు? ఎప్పటి వరకైతే మీరు విశ్వాసం గట్టిగా ఉంటుందో, అపవాది గాడికి, సాతాను గాడికి మీరు ఎప్పటి వరకైతే చెయ్యి అందించరో, వాడిని దగ్గరికి రానియకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో, అప్పటి వరకే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే